నమస్తే వెల్కమ్ టు మిర్రర్ టీవీ నేను పవన్ మనం రాష్ట్రంలో ఇప్పుడు పెద్దగా వినిపిస్తున్న పేరు అదాని ఎందుకంటే ఏదైతే రాహుల్ గాంధీ కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ అదాని పైన ఒకవైపు విమర్శలు చేస్తుండే ఇదే అదానిని ప్రస్తుతం ఉన్న తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇదే అదానితో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇన్వెస్ట్మెంట్ చేపిస్తుంది మనం దీనిపైన మాట్లాడే ప్రయత్నం చేద్దాం అన్న ఏంటి ఒకవైపు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన అగ్రనేత రాహుల్ గాంధీ అదాని పైన విమర్శలు కురిపిస్తుండు మరోవైపు రేవంత్ రెడ్డి గారు తెలంగాణ ముఖ్యమంత్రి కాంగ్రెస్ పార్టీకి చెందిన నాయకుడు తెలంగాణలో ఇన్వెస్ట్మెంట్ చేపిస్తుంది ఎలా చూడొచ్చు ఈరోజు తెలంగాణలో ఇవాళ రేవంత్ రెడ్డి అండ్ మొదాని అయిపోయినట్టయితే ఎట్లయితే రేవంత్ రెడ్డి గారు అదాని కలిసి ఇలా రెవానీ అనిపోయినాడు ఇక్కడ రెవానీ దందా నడుస్తూ ఉంది ఇక్కడ ఈ రెవానీ ఏం చేస్తా ఉన్నాడు 100 కోట్ల రూపాయలు ఇలా వాళ్ళ దగ్గర దందా ఫండ్ తీసుకున్నాడు ఏం తీసుకున్నాడో ఇలా రాహుల్ గాంధీ ప్రశ్నించాల్సిన అవసరం ఉంది ఈ 100 కోట్లు తీసుకున్న రాహుల్ గాంధీ 100 కోట్లు తీసుకున్న రేవంత్ రెడ్డిని ఇవాళ ఖచ్చితంగా రాహుల్ గాంధీ గారు ఇన్ని సస్పెండ్ చేయాల్సిన అవసరం ఉంది ముఖ్యమంత్రి పీఠ నుంచి తొలగించాల్సిన అవసరం ఉంది ఇది చేయకుండా ఏదో దేశవ్యాప్తంగా ఏదో మోదీకి వ్యతిరేకంగా అదానికి వ్యతిరేకంగా కొట్లాడడం కాదు రాహుల్ గాంధీ గారు మీకు దమ్ము ధైర్యం ఉంటే మీకు చిత్తశుద్ధి ఉంటే మీరు ఏదైతే క్లియర్ కట్గా మీ కాంగ్రెస్ పార్టీ నాయకత్వం అదానికి సంబంధించినటువంటి కంపెనీలని అదానికి సంబంధించినటువంటి వ్యవహారాలను మీరు వ్యతిరేకించినట్టయితే తెలంగాణలో మీ రేవంత్ రెడ్డి గారు క్లియర్ కట్గా ఒక ప్రెస్ మీట్లో చెప్పినారు మోదీ అదానికి ఆస్తులు అప్పచెప్తా ఉంటే అదాని నుంచి నేను పైసలు తీసుకుంటా అని చెప్పినాడు ఆ భాగంగానే ఇలా 100 కోట్ల రూపాయలు మోదీ గురువు శిష్యుడైనటువంటి అదాని నుంచి రేవంత్ రెడ్డి గారు తీసుకున్నారు క్లియర్ కట్గా ఒక ప్రెస్ మీట్లో డీకే శివకుమార్ని వెంట పెట్టుకొని చెప్పిన మాటలు మీకు చెప్తా ఉన్నాను మీకు అదాని వ్యవహారాల పట్ల కానీ పారిశ్రామికవేత్తల పట్ల కానీ అదాని చేసే మోసాల పట్ల కానీ మీకు చిత్తశుద్ధి ఉంటే మొదటగా మీ ముఖ్యమంత్రి ఏదైతే 100 కోట్ల రూపాయలు ఫండ్గా తీసుకున్న రేవంత్ రెడ్డి గారిని మీరు లంచంగా తీసుకున్న రేవంత్ రెడ్డిని తొలగించండి అని చెప్పి రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాము ఇలా కాంగ్రెస్ పార్టీ డ్యూయల్ స్టాండ్ ఎవరిస్తూ ఉంది దేశవ్యాప్తంగా బుల్డోజర్ రాజ్యం అని చెప్పేసి వ్యతిరేకిస్తూ ఢిల్లీలో ఉత్తరప్రదేశ్లో మాత్రం బుల్డోజర్ రాజ్యానికి వ్యతిరేకంగా మాట్లాడుతూ ఉంది ప్రియాంక గాంధీ గారు రాహుల్ గాంధీ గారు తెలంగాణలో మాత్రం వారి ముఖ్యమంత్రి కాంగ్రెస్ పార్టీ నాయకుడైన రేవంత్ రెడ్డి గారితో ఇక్కడ బుల్డోజర్ రాజ్యాన్ని స్థాపిస్తూ ఉన్నాడు ఒకవైపు దేశవ్యాప్తంగా మోదీని అదానితో కలిపి ఒకవైపు అయితే రాహుల్ గాంధీ గారు మొదాని అని చెప్పేసి అన్నాడు ఇలా నేను మాట్లాడుతూ ఉన్నాక బీఆర్ఎస్ పార్టీ అధికార పద్ధతిగా ఒక కార్పొరేషన్ మాజీ చైర్మన్గా అదాని ప్లస్ రేవంత్ రెడ్డి కలిస్తే రెవానీ అయినాడు ఇక్కడ మీ రెవానీ వ్యవహారం తేల్చమని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం అంటే ఇప్పుడు బీజేపీ ప్రభుత్వం ఏది పెద్ద ఎత్తున ఏం చేసినా సరే కాంగ్రెస్ పార్టీ నాయకులంతా ప్రెస్ మీట్లు పెట్టి వాళ్ళని విమర్శించడం జరుగుతుంది కానీ అదాని కేసు అగ్రరాజ్యమైన యూఎస్లో కేసు అక్కడ రిజిస్టర్ అయింది కానీ ఇప్పటి వరకు కూడా కాంగ్రెస్ నాయకులు ఎక్కడ కూడా అదాని పైన ప్రెస్ మీట్లు కానీ విమర్శించడం జరగలేదు ఏంటి ఎందుకు ఇలాంటివి జరగాల్సి వస్తుంది ఇవాళ కిడ్ ప్రోకో జరుగుతూ ఉంది 5 రాష్ట్రాల్లో ఛత్తీస్గఢ్లో మీరు అధికారంలో ఉన్నప్పుడే ఆ కిడ్ ప్రోకో జరిగింది మహారాష్ట్రలో అయితే మా కూటమి అధికారంలో ఉన్నప్పుడే కాంగ్రెస్ పార్టీ కిడ్ ప్రోకో జరిగింది అదేవిధంగా ఏదైతే మీరు ఇలా మాట్లాడుతున్న తీరు జమ్మూ కాశ్మీర్లో ఈరోజు మీరు ఒకవేళ దాని మీద ఎంక్వైరీ చేయాలనుకుంటే ఓమర్ అబ్దుల్లా మీ ముఖ్యమంత్రి మీ అలయన్స్లో ఉన్న ముఖ్యమంత్రి ఉన్నాడు ఎంక్వైరీ చేయాల్సిన అవసరం ఉంది ఇలా 5 రాష్ట్రాలు 2238 కోట్లు లంచం తీసుకున్నారని చెప్పేసి నువ్వు మాట్లాడుతూ ఉన్నావు కదా తెలంగాణలో కూడా రేవంత్ రెడ్డి అదాని నుంచి 100 కోట్ల లంచం తీసుకున్నాడు 12,400 కోట్లు ఏదైతే దావోస్లో చర్చ జరిగినప్పుడు 12,400 కోట్లు పెట్టుబడులు పెడతామని చెప్పేసి అదాని చెప్పిందో అదాని కంపెనీ చెప్పినాయి తదనంతరం జనవరిలో అదే అదాని కొడుకు గౌతమ్ అదాని కొడుకు కరణ్ అదాని వచ్చి సెక్రటేరియట్లో కలిశాడు రేవంత్ రెడ్డి గారిని తదనంతరము అక్టోబర్ 18వ తారీఖు రోజు రేవంత్ రెడ్డి గారు హైదరాబాద్లో అదాన్ని కలిశాడు తదనంతరం అక్టోబర్ 24వ తారీఖు 2024లో పొంగులేటి శ్రీనివాసరెడ్డి కోహినూరు హోటల్లో 2222 అనేటువంటి ఒక సూట్లో పొంగులేటి శ్రీనివాసరెడ్డి అదాని కాళ్ళు పట్టుకున్న మాట వాస్తవం ఇలా క్లియర్ కట్గా మీ మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి మీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అదానితో లాలుచిపడి ఇలా 100 కోట్ల రూపాయలు మీకు ఢిల్లీకి పంపిస్తూ ఢిల్లీకి కప్పం కడుతూ ఇక్కడ మాత్రం అదానితో దోస్తోని చేస్తూ ఉన్నారు మీకు ఎక్కడిది అదానిపైన కొట్లాడే నైతిక అర్హత అని చెప్పేసి ఇలా మేము బీఆర్ఎస్ పార్టీగా ప్రశ్నిస్తూ ఉన్నాము అంటే వైపు నిన్న చూసాం మన రాహుల్ గాంధీ గారు పెద్ద ఎత్తున ప్రెస్ మీట్లు పెట్టి అదానిని విమర్శించడం జరిగింది కానీ మనం ఇక్కడ నల్గొండలో రామన్నపేటలో చూస్తే అదాని గారు ఇన్వెస్ట్ చేస్తూ అక్కడ రైతులు కూడా ఒకవైపు పోరాటం చేస్తారు నిజంగానే ఇట్లయినా రేవంత్ రెడ్డి గారు ఆ ఇన్వెస్ట్మెంట్ని క్యాన్సిల్ చేసే అవకాశాలు అనుకోవచ్చా ఇలా పవన్ గారు స్పష్టంగా మీ టీవీ ద్వారా చెప్తా ఉన్నాం లగిచెర్లలో ఇవాళ గిరిజన రైతాంగాన్ని ఇష్టం వచ్చినట్టు కొడుతూ రాత్రిపూట పగలనక రేయనక ఇంట్లో ఉంటే మహిళలను చూడకుండా అమ్మాయిలను చూడకుండా ముసలి వాళ్ళని చూడకుండా రైతులను చూడకుండా ఇష్టం వచ్చిన ప్లేసులలో టచ్ చేయడమే కాక వారి యొక్క ఆత్మగౌరవాన్ని కించపరుస్తూ గిరిజనులను ఇవాళ సుమారు 66 మంది పైన కేసులు పెట్టి 37 మందిని ఇవాళ సంగారెడ్డి సెంట్రల్ జైల్లో ఇవాళ ఉంచడం జరిగింది మిత్రమా కాబట్టి ఇవాళ సంగారెడ్డి జైల్లో గిరిజనులను ఒకవైపు అక్రమంగా అరెస్టు చేసి ఇవాళ 66 మందిలో 12 మంది కాంగ్రెస్ పార్టీ నాయకులను మాత్రం తప్పించి
ఇవాళ ఓన్లీ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి గారిని అరెస్ట్ చేసి తదనంతరం ఏదో సురేష్తో కాలిస్ట్ అని చెప్పి ఆయన అరెస్ట్ చేసినారు. కానీ 12 మంది కాంగ్రెస్ నాయకులు ఎందుకు డిలీట్ చేశారు, వాళ్ళని ఎందుకు అరెస్ట్ చేయాలని అడుగుతా ఉన్నాను. దుద్యాల మండలం సంబంధించిన కాంగ్రెస్ అధ్యక్షుడు శేఖర్ని ఎందుకు అరెస్ట్ చేయాలని అడుగుతా ఉన్నాను. ఇవాళ రేవంత్ రెడ్డి గారి తమ్ముడైనటువంటి యనుమల తిరుపతి రెడ్డి గారు మరి ఆ రోజు ఇక రాజ్యాంగేతర శక్తిగా ఉంటూ ఇలా కొడంగల్లో గిరిజన రైతులపైన నీ భూములేంద్రాపై ఇస్తారా సస్తరా తొండలు కూడా గుడ్లు పెట్టమని చెప్పేసి రైతాంగం పైన జులుం చేసే నీ రేవంత్ రెడ్డి గారు తమ్ముడైన తిరుపతిని ఎందుకు ఇవాళ రాజ్యాంగేతర శక్తిగా మారితే ఆయన అరెస్ట్ చేయట్లేదని చెప్పి నేను ప్రశ్నిస్తూ ఉన్నాం. ఒకవేళ అరెస్ట్ చేస్తే అప్పనంగా అంటే ఫార్మర్ కష్టాల కోసం తీసుకుంటా ఉన్న భూముల్ని ఫార్మాసిటీ పేరుతో రైతుల దగ్గర మోసం చేస్తున్నందుకు అరెస్ట్ చేయాల్సింది ఇవాళ రేవంత్ రెడ్డి గారిని. అప్పనంగా ఫార్మర్ సిటీ కోసమే తీసుకున్నామని చెప్పేసి ఫార్మర్ క్లస్టర్ ఏర్పడదని చెప్పి ఇలా రైతాంగం చేత ఆ సంతకాలు అప్పనంగా పెట్టించుకున్నందుకు అబద్ధమైనందుకు ఇలా అరెస్ట్ చేయాల్సింది శేఖర్ని అరెస్ట్ చేయాలి. అక్కడ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిని కడా డైరెక్టర్ అవుతుండవు ఏదైతే కొడంగల్ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ పేరు వెంకరెడ్డి గారిని అరెస్ట్ చేయాలి. ఈ ఇద్దరు వెనకాల అనిపిస్తున్నటువంటి యనుమల తిరుపతి రెడ్డిని అరెస్ట్ చేయాలి తప్ప ఇవాళ పట్నం నరేందర్ రెడ్డినో బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలను కాదు. ఏదేమైనప్పటికీ ఇవాళ గిరిజనుల పైన ఏ పార్టీ ప్రేమ తెలిసిపోయింది. ఇలా రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా రాహుల్ గాంధీ గారు భారత రాజ్యాంగాన్ని చేతపట్టుకొని గిరిజనుల హక్కులు మొత్తం కూడా నశించిపోతూ ఉన్నాయి, గిరిజనుల మొత్తం కూడా అన్యాయం చేస్తూ ఉన్నారు, గిరిజనుల పైన దాడి చేస్తూ ఉన్నారు, మణిపూర్లో కూకీలపైన మైతీలపైన నాగాలపైన అటాక్ చేస్తారని చెప్పేసి మాట్లాడి రాహుల్ గాంధీ గారు మా గిరిజనుల సంగతి ఏంటి, తెలంగాణలో మా లగిచెర్లలో మా గిరిజన రైతుల పరిస్థితి ఏంటి, మా గిరిజన మహిళల పరిస్థితి ఏంటి, మా గిరిజన ఆడపడుచుల పరిస్థితి ఏంటి, ఇష్టం వచ్చిన చోట్లలో చెప్పుకోని చోట్లలో ఇష్టం వచ్చినట్టు తాకుతూ రాత్రిపూట అరాచకంగా అన్యాయంగా అక్రమంగా మా స్త్రీల యొక్క ఆత్మగౌరవాన్ని గిరిజన స్త్రీల యొక్క ఆత్మగౌరవాన్ని కించపరిచినటువంటి నీవు మణిపూర్ గురించి మాట్లాడే అర్హత నీకుందా రాహుల్ గాంధీ గారు? మణిపూర్ గురించి మాట్లాడే అర్హత నీకుందా రాహుల్ గాంధీ గారు? నీకు దమ్ము ధైర్యం ఉంటే ఈ మా గిరిజనుల ఆత్మగౌరవాన్ని కించపరిచినటువంటి రేవంత్ రెడ్డిని వెంటనే నువ్వు సస్పెండ్ చేస్తావా, ముఖ్యమంత్రి సీట్ని తొలగించు రాహుల్ గాంధీ. ఈ విధంగా మాట్లాడకుండా రాజ్యాంగాన్ని చేతులు పట్టుకొని ఇవాళ నీతి సూక్యాలని ఒల్లిస్తూ నీతి మాటలన్నీ మాట్లాడుతూ దేశాన్ని తిరగడం కాదు, ఇలా బుల్డోజర్ రాజ్యాన్ని వ్యతిరేకిస్తామని చెప్పేసి నీతి మాటలు మాట్లాడడం కాదు. ఈ తెలంగాణలో నీ ముఖ్యమంత్రి చెప్తా ఉన్నాడు బహిరంగ సభలో ఎవరటం వచ్చినా బుల్డోజర్ మీదంగా పోకుండా అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నాడు. బుల్డోజర్ రాజ్యానికి వ్యతిరేకమనేమో నువ్వు చెప్తావు, రేవంత్ రెడ్డి రాజ్యాంగమే ఇక్కడ బుల్డోజర్ని అనుమతిస్తుంది. ఏంది రాహుల్ గాంధీ గారు? 2 స్టాండ్లు ఏంటి రాహుల్ గాంధీ గారు కాంగ్రెస్ పార్టీ అని అడుగుతా ఉన్నా. అంటే ప్రధానంగా ఇప్పుడు మనం అదానీ గురించి మాట్లాడితే అదానీ ఇన్వెస్ట్మెంట్ చేసింది కాబట్టి ఇక్కడ అదానీ పైన కేసు నమోదైంది. నిజంగానే ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నట్టు అదానీ కాంగ్రెస్ పార్టీకి 100 కోట్లు ఇచ్చిందని ప్రూవ్ అయింది. వాళ్ళు ఏదైతే ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి కదా, నిజంగా ఇప్పుడైనా క్యాన్సిల్ చేసే అవకాశాలు ఇన్వెస్ట్మెంట్లని ప్రతిపక్షాలు ఆరోపించేది భయ్. 100 కోట్ల చెక్కు డైరెక్ట్గా సెక్రటరీ వారికి ఇచ్చారు కదా, అదాని గారు డైరెక్ట్గా వచ్చి రేవంత్ రెడ్డి గారిని కలిసి 100 కోట్ల చెక్ ఇచ్చినారు. ఎందుకు ఇచ్చారో చెప్పని మేము అడుగుతా ఉన్నాము. ఇవాళ అంబుజా సిమెంట్ కోసం ఏదైతే ధర్మారెడ్డి కాలువ పిల్లాయపల్లి కాలువ నుంచి మూసి పునర్జీవం పేరుతోటి కాళేశ్వరం జలాలను అంబుజా సిమెంట్ కోసం కేటాయించే తతంగం అంతా కూడా ఈ 1,50,000 కోట్ల కాంట్రాక్ట్లో ఉన్నది. అదానికి 100 కోట్ల వ్యవహారంలో ఉంది కిట్ ప్రోటో అని చెప్పేసి అంటా ఉన్నాం. ఇలా స్పష్టంగా కనపడతా ఉంది కదా. ఇది అది కాంగ్రెస్ పార్టీ చిత్తశుద్ధి మీద ఆధారపడి ఉంటుంది. రాహుల్ గాంధీకి ఒకవేళ ఈ అదాని మీద కొట్లాడాలని తపనే ఉంటే, పారిశ్రామికవేత్తల మీద కొట్లాడాలని తపన అది కాదు బ్రదర్. ఇవాళ మాకెంతో మీకింత ఇచ్చినప్పుడు బీజేపీకి ఇంత ఇచ్చారు కదా, మాకు కూడా అలా పావులో అటాని ప్రతిపక్షంగానే కొట్లాడుతున్నారు తప్ప వీళ్ళు అదాని మీద వ్యతిరేకంగా కొట్లాడతలే. అదాని నుంచి వచ్చేటువంటి ఏదైతే సొమ్ము ఉందో, లంచాల సొమ్ము ఉందో, అరే బీజేపీ అధికార పక్షం పై వాళ్ళకి 100 రూపాయలు ఇస్తే మాకు 50 రూపాయలు అని ప్రతిపక్షం అని చెప్పేసి కొట్లాడుతున్నారు తప్ప అదాని మీద ప్రేమ లేదు. అదాని మీద ప్రేమ ఉంది, తెలంగాణ రైతుల మీద ప్రేమ లేదు, అదేవిధంగా పేద రైతుల మీద ప్రేమ లేదు. కాబట్టి వాళ్ళు 100% చెప్తా ఉన్నాం. అదాని రేవంత్ రెడ్డి ఒక్కటే, అదాని రాహుల్ గాంధీ ఒక్కటే. ఏదో ఇవాళ పైకి మాత్రమే మాట్లాడుతూ ఉన్నారు. ఇవాళ 2,338 కోట్ల రూపాయలు లంచాలుగా ఇవ్వజూపి తన యొక్క పరిశ్రమలలో ఇవాళ అమెరికాలో కూడా ఇన్వెస్టర్లని ఇన్వెస్ట్ చేసడం కోసం మదుపర్ని ఎంకరేజ్ చేసిందని చెప్పేసి ఇలా స్పష్టంగా తేలింది. ఇవాళ అమెరికా సంస్థనే కేసు పెడతా ఉంది. ఇండన్బర్గ్ నివేదిక చెప్పింది, రైటర్ అనే సంస్థ ఇవాళ పేపర్ ఇవాళ ప్రకటన చేసింది. కాబట్టి ఇకనైనా రాహుల్ గాంధీ గారు మేల్కొని మీ రేవంత్ రెడ్డి గారు చేస్తున్న తతంగాన్ని పరిశీలించి అదేవిధంగా వారితో పాటుగా పొంగులేటి శ్రీనివాసరెడ్డి చేస్తున్న తతంగాన్ని పరిశీలించి వెంటనే వారిని పార్టీ నుంచి సస్పెండ్ చేస్తారా, ముఖ్యమంత్రి పని తీస్తారా, అప్పుడు మీరు మాట్లాడితే ఇష్యూకు శాంటిటీ వస్తుందని చెప్పి నేను చేస్తాను.